వెల్కమ్ బ్యాక్ టు మై స్టైల్ వ్లాగ్. ఈరోజు అయితే మన గద్వాలో ఉన్న సంఘాల దగ్గరికి అయితే సంఘాల పార్క్ వచ్చాము. సంఘాల పార్క్లో ఏమేమిటో అన్నీ చూసుకున్నాం, అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకున్నాం. చూపిరా నవాబ్ ఎంట్రింగ్స్. మేమైతే ఇద్దరం వచ్చాం, మనతో పాటు మై క్లాస్మేట్ నవాబ్. హాయ్ చెప్పరా. హాయ్ మాట్లాడేమని చెప్పేదండి. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం గైస్. అప్పుడు ఇవన్నీ రూమ్లు, ఇక్కడ వాచ్మెన్స్ వాళ్ళు అయితే ఉంటారు. ఉన్నాం కదా. పీస్ఫుల్ ఉంది అంటే గైస్, వెరీ పీస్ఫుల్. చెట్లు చూడండి. ఆ గుడి చూపారా, గుడి చూపి. ఇకైతే మనం చూసుకున్నైతే గుడి. తాయమ్మ గుడి. మొత్తం చెట్లు అయితే ఉన్నాయి. ఎలా ఉంటుంది చూడండి. మొత్తం ఫ్యామిలీతో అయితే ఫుల్ ఎంజాయ్ ఇక్కడ. అండ్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ మ్యూజియం రాసింది. ఈ పార్క్ ఓపెన్ చేయడానికి కేసీఆర్ కొడుకు అయితే వచ్చింది ఇక్కడికి. జెండా అక్కడ ఉండే కానీ జెండా ఎగరేసిండు. ఆ జెండా చూద్దాంలే, తర్వాత తీద్దాంలేరా. కలిసి ఏం పనిలో మీరు కామెంట్ చేయండి. రుద్రాక్షల్లాగా అయితే ఉన్నాయి కదా గైస్. లోపల వెరీ స్కారీ ఉంది, అంటే చాలా భయంకరంగా ఉంది ఇది. విధంగా తీసుకుంటారు ముందు. ఇలా మన కోసం మానేజర్ గురించి గైస్, మానేజర్తో చాలా కామెంట్ చేయండి. అసలు దీనిలోకి వచ్చేటప్పుడే మనకు అసలు అడవిలా కాలు పెట్టినట్టుగా ఉంది. అసలు భయంకరంగా ఉంది. అటు పోతే మనకి అక్కడ చెరువు ఉండదు. లాస్ట్కి అయితే చెరువు చూపెడతా. మొత్తం తీయాలి. అసలు ఇది మొత్తం లైన్గా అయితే మనం పొలాలు ఎట్లా పండిస్తామో అలా లైన్గా పండించారు. అంటే పండించలేదు, తెచ్చి పెట్టినట్టున్నారు ప్లాంట్స్ని. మనం చూసుకున్నట్లయితే అవతల చెరువు అయితే ఉంటుంది. లాస్ట్కి చెరువు అయితే చూసుకుందాం. బయటకి అయితే పోతున్నాం గైస్. ఊకే చూద్దాం. దీనిలో ఉన్నారా అసలు. దీంట్లో మనం చూసుకున్నట్లయితే సేమ్ మనం పడుకునే కింద అది ఏమంటారు, బెడ్ లానే ఉంటుంది. ఎగిరెగిరి పడవచ్చు దీంట్లో. పట్ట ఒకసారి గైస్, ఇది చాలా మెత్తగా ఉంది, ఎగిరి పడాలనిపిస్తుంది. ఇదైతే సాయంత్రం పూట వాటర్ ఇస్తుంది. సాయంత్రం 4-4:30కి అట్లా వాటర్ ఇస్తే మొత్తం చాలా మంచి పచ్చిగా మంచిగా ఉంటుంది. ఈ గడ్డ అయితే పెరిగింది కదా, ఇక్కడ నుంచో కోసుకొచ్చి ఇలా పెట్టారు. ఈ వాటర్ అక్కడ బోర్ అయితే ఉంటుంది. ఆ బోర్ సప్లై అయితే మొత్తం వాటర్ వేసారు. ఇట్లా 4 ఉన్నాయి గైస్. ఈ పార్కులో అయితే 4 ఉన్నాయి.
ఈ సంఘాల అనే విలేజ్కి సంబంధించిన ఈ పార్కు. ఫస్ట్ రావద్ది ఇట్లా చూడండి గైస్, ఈ చెట్టు అయితే ముట్టుకోవాలంటే భయం అవుతుంది. దీనిలో ముళ్ళు లేక ఏంటి అని మెత్త ఉన్న ముళ్ళు చాలా షార్ప్ ఉన్నాయి. అసలు ఏం చెట్టో కామెంట్ చేయండి. చెట్టు పూలు కూడా కాసాయి. చూడండి గైస్, పూలు ఎంత మంచిగా కాసాయో. ఈ చెట్టు అయితే మొత్తం పూలు మొత్తం బంక ఉన్నాయి.